దాని గురించి మేము ప్రాధాన్యత. నంద్యాల జిల్లా కానాల గ్రామంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాల విషయంలో అవకతవకలు జరిగాయంటూ టీడీపీ నాయకులు గ్రామస్తులు జాయింట్ కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బాబు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శిల్పారవి ఇంటి పట్టాల విషయంలో అవకతవకలు తెలుసుకోకుండా మాట్లాడడం, టీడీపీ నాయకులు పేద ప్రజల ఇళ్ల పట్టాలు లాక్కున్నారంటూ లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇక కానాల గ్రామంలో ఉన్న పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలలో ఉండే ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని ఆరోపించారు. దుర్మార్గంగా ఎక్కడ లాక్కోలేదు. కేవలం ఎంక్వైరీ చేయమనే మా విన్నపం. ఎంక్వైరీ చేసినాక నిజమైన లబ్ధిదారులు ఏ పార్టీ వాళ్ళని కాదు, వాడు మా గ్రామస్తుడైతే చాలు, మాకు సంతోషం. మా గ్రామం అవతల వాళ్ళు కాకుండా మా గ్రామస్తులైతే మేము చాలా సంతోషపడతాం. పార్టీలు ఇక్కడేం ఉండదు, అందరూ మా గ్రామస్తులే. అందరికీ ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇంకో విషయం ఏమంటే, మేము లాక్కున్నాము, ఇంకో దౌర్జన్యం చేస్తాం అలా ఒక్కరితో చెప్పించే ఎవరి పట్టా లాక్కున్నాం, ఎవరి ప్లాట్ను దౌర్జన్యం చేసినామని మా కూటమి నాయకులు, తెలుగుదేశం కూటమి నాయకులు ఎవరైనా అట్లా దౌర్జన్యం చేసింటే కూడా మేము దానికి ఖచ్చితంగా బద్దులం వింటాం. వాళ్ళకు మేము ఏ రకమైన అపాలజీ కానీ ఏ రకంగా వాళ్ళు తీర్పు చెప్పినా మేము దానికి కట్టుబడి ఉంటాం. అలా జరగలేదు అంటే మరి వాళ్ళే చెప్పాలి, ఇంకా దానికి మేమేం చెప్పలేము. ఇంకొకటి, మేము దౌర్జన్యం అంటారు, దౌర్జన్యానికి పర్యాయ పదం వాళ్ళు. మా గ్రామ తెలుగు వైఎస్ఆర్సీపీ లీడర్లు మా గ్రామంలో దళితులకు ఇచ్చిన భూముల్లో అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యంగా రోడ్లు వేసుకున్నారు. వాళ్ళ సొంత పొలాలకు దౌర్జన్యంగా రోడ్లు వేసుకున్నారు. మా గ్రామంలో రజకులకు ఇచ్చిన భూములను దోబిఘాట్కి ఇచ్చిన భూమిని వాళ్ళ పేరు మీద ఆన్లైన్ వెబ్ లైన్లో పేర్లు ఎక్కించుకున్నారు. అదేలాగా మా గ్రామంలో స్వర్గీయ పోచం పాపిరెడ్డి గారు, ఆయన మా గ్రామానికి విద్యాదానం చేయాలని ఆయన సొంత డబ్బులతో 12 ఎకరాల 10 సెంట్లు హై స్కూల్ కొట్టాల గ్రామంలో కొనిస్తే వాళ్ళు అలాంటి భూమిని కూడా సొంత పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. అది 50 కోట్ల పైబడి అవుతుంది. ఇంక ఇప్పుడు ఎవరిది దౌర్జన్యం, ఎవరిది దురాక్రమణ మీరే తేల్చి మాకు న్యాయం చేయాల్సిందిగా ఎక్స్ఎమ్మెల్యే రవిచంద్ర